ఈ పొద్దు కుమార్ అని అంటాడు ఒక మాట, పెద్దోడు కుమార్ అన్న 2 సర్కిల్ సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడబిడ్డలు వచ్చేసి దావు తప్పైనారు ఉంటారు. ఇది న్యాయమేపా? అవునప్పా. ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నిగానే వాళ్ళ అప్ప ప్రధానమంత్రి అయింది కూడా, అది కూడా తెలుసు. కానీ ఒకటి మా ఆడబిడ్డలు దావు తప్పినాడు ఉంటారు కుమారస్వామి. మీరు టీవీలో చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చనా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పుడు కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్ గా మొదలే దాన్ని సారీ అడిగే చెప్తా. మన అంబరీష్ మన కర్ణాటక ఫిల్మ్ మేకర్ అంబరీష్ ఎట్లా వాడు, ఆయన అంబరీష్ పెండ్లామె ఎలక్షన్ నిలిచింటే ఆపదు వాళ్ళన్న రేవండి అంటాడు. ఏమంటాడు? అనేక అయ్యేలా నాకు ఆ మాట, ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలా, ఇది అవసరమా అని ఉత్తరం చెట్టుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా పొగబట్టుకోబా ఎలక్షన్ కి ఇదేనా ముగిసినా. అట్లా పైన సతి వాళ్ళ అన్న మాట్లాడా, ఈ సతి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడిపెట్టిపోయిన గౌరవం, మర్యాద, ప్రీతి, విశ్వాసం ఉండాల. అవంతా మాట్లాడేంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, కొట్టుకుందాం, అన్ని చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి చెడ్డ మాటలు మాట్లాడేది అవంతా పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ.